కూర్చో మంగా, కూర్చో జై, కాఫీ తీసుకొస్తాను. వెయిట్ ఆంటీ, మాకు కాఫీ వద్దు, భోజనం కావాలి. అలాగే జై, వెంటనే ప్రిపేర్ చేస్తాను. మేము ఒక్క పూట తిని వెళ్ళడానికి రాలేదండి, 2 రోజులు ఇక్కడే ఉందామని వచ్చాం. ఇక్కడే ఉండటం ఏంటండి? అమ్మని చూసి వెళ్ళడానికే కదా వచ్చాం. చూసి వెళ్ళడానికే వచ్చాం, కానీ నాకు మీ ఎఫెక్షన్ చూసిన తర్వాత నేను మీకు ఇచ్చే టైం సరిపోదేమో అనిపించింది. ఎల్లుండి కోర్టు హియరింగ్ వరకు నువ్వు ఇక్కడే మీ మామ్ దగ్గరే ఉంటే నాకు బెటర్ అనిపిస్తుంది. కానీ జేజీ అత్తయ్యలు నా కోసం కంగారు పడుతూ ఉంటారు కదండి. వాళ్ళ గురించి నువ్వు వరి అవ్వకమంగా, నేనుండగా నీకేం కాదని వాళ్ళకి తెలుసు. నీ గురించి నిజంగా వరి అవుతుంది మీ మామ్ మాత్రమే. అందుకే ఈ 2 రోజులు మీ అమ్మగారి దగ్గరే ఉందాం. సరే సార్, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు కదా? అలాగే సార్. సారీ ఆంటీ, మీ పర్మిషన్ అడగకుండా మాట్లాడేస్తున్నాను. మేము ఇక్కడ ఉండడానికి మీకేం అభ్యంతరం లేదు కదా? మీకేమైనా అభ్యంతరం ఉంటే చెప్పండి, మా ఇంటికి వెళ్ళిపోతాం. మీరిక్కడ ఉండడానికి నాకు అభ్యంతరం, ఇబ్బంది ఏముంటాయి జై? 2 రోజులు కాకపోతే మీకిష్టం వచ్చినన్ని రోజులు ఉండండి. ఇది మీ ఇల్లే. థ్యాంక్ యూ ఆంటీ. మేము ఇక్కడ 2 రోజులు మాత్రమే ఉంటాం. 2 డేస్ తర్వాత దోషిని, యాక్సిడెంట్ చేసిన క్రిమినల్ని తీసుకొని ఇక్కడి నుంచుంటే కోర్టుకు వెళ్తాం. యాక్సిడెంట్ చేసిందని, కేసు ఫైల్ అయిందని తెలిసి కూడా నిందితురాలికి, మీ కూతురు గాని కూతురు మంగకు మీరు షెల్టర్ ఇవ్వడం గ్రేట్ ఆంటీ. బట్ డోంట్ వరీ, ఈ 2 డేస్ మాత్రమే మీకు బర్డెన్ అవుతాను. ఆ తర్వాత అసలు క్రిమినల్ జైలుకు వెళ్తుంది. Well, auntie, where is my room? నేను మంగ ఏ రూమ్లో ఉండాలి? నా రూమ్లో ఉండండి జై. మీ రూమ్ ఎందుకు లేండి? నా రూమ్లో ఉండండి బ్రో. ఆ రూమ్ ఈ రూమ్ ఎందుకు బ్రో? నిత్య రూమ్లో ఉంటాం. అవును, ఆ రూమ్లో హారిక అని ఎవరు ఉండాలి కదా? తను ఇప్పుడు ఉందా, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. తెలుసు బ్రో. నేను అదే, మేము వస్తే తను ఉండదు. ఉన్న చాటుగా ఉంటుంది. కొత్త వాళ్ళంటే తనకి మోమటం కావచ్చు, భయం కూడా కావచ్చు. మంగా, మనం ఆ రూమ్లో ఉందాం. చారి సార్, నువ్వు గెస్ట్ రూమ్లో ఉండు. అలాగే డ్రైవర్ ఫోన్ చేసి మంగవి నావి బట్టలు తెప్పించు. అలాగే సార్. నీ కూడా తెప్పించుకో. సరే సార్. పద మంగా. ఆంటీ ఫ్రూట్ ప్రిపేర్ చేసే వరకు మనం ఆ రూమ్లో రెస్ట్ తీసుకుందాం. పద.
days ఇక్కడే ఉండి నన్ను పట్టుకుని కోర్టుకు తీసుకెళ్దాం అనుకుంటున్నావా జై? నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నన్ను ఎలా పట్టుకుంటావో చూస్తాను. ఏంటి చారి ఇదంతా? మంగని 2 days ఇంట్లో పెట్టడం ఏంటి? ఏమో మేడం, సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు. స్టేషన్ నుంచి సరాసరి ఇంటికి తీసుకొచ్చారు. మంగా మేడం గారు కూడా తెలియదండి. అసలు జై ప్లాన్ ఏంటి చారి? అదే అర్థం కావట్లేదు సార్. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? క్లియర్గా చెప్పాడు కదా, అసలు క్రిమినల్ని కోర్టుకి తీసుకెళ్తానని. అంటే నిత్యను పట్టుకోవడానికే జై వచ్చాడంటారా ఆంటీ? ఎస్, అదే జై ప్లాన్. 2 days ఇక్కడే ఉండి నిత్యని పట్టుకొని మంగకి బదులుగా నిత్యని కోర్టులో సరెండర్ చేస్తాడు. నిత్య గారు ఎక్కడున్నారు మేడం? తను ఇక్కడే ఉంది. అవును, నిటైనా వెళ్ళమని చెప్పండి. మంగా మేడం గారిని జైసారి ఏదోలా సేవ్ చేస్తారు. నిత్య ఎక్కడికి వెళ్ళనంటుంది చారి. జైకి ఎంత పట్టుదలుందో నిత్యకి అంతే పట్టుదలుంది. ఇద్దరే. ఇప్పుడు పంతానికి పోతే నష్టపోయేది నిత్య గారే కదా మేడం. ఆ విషయం నిత్యకు అర్థం కావట్లేదు చారి. మీరు అర్థమయ్యేలా చెప్పండి మేడం. నిత్య వినదు, అది చాలా మొండిది. జైసారి ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు మేడం. మంగా మేడం గారి హెల్త్ అప్సెట్ అవడం, మేడంని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకువెళ్ళడం, ఇదంతా సార్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. నాకు తెలుసు చారి, జై లాంటి వాడు నిత్య విషయంలో ఇన్ని రోజులు ఓపిక పట్టడం కూడా గ్రేట్. తనకు నిత్యపై డౌట్ మాత్రమే ఉంది. అది కన్ఫర్మ్ అని తెలిసిన మరుక్షణం నిత్యని క్లోజ్ చేస్తాడు. సార్కి మీపైన కూడా డౌట్ ఉంది మేడం. మంగా మేడం గారికి మీరే ప్రాణహాని తలపెడుతున్నట్టు ఆయన అనుమానిస్తున్నారు. తెలుసు చారి, అది నా బ్యాడ్ లక్. ఏ కన్ను తల్లి ఫేస్ చేయని సిచ్యుయేషన్ని నేను ఫేస్ చేస్తున్నాను. ఈ 2 days మీరు మరింత కేర్ఫుల్గా ఉండాలంటే. అవును మేడం, జైసార్ ఎవ్రీ సెకండ్ వాచ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యని పట్టుకోవడానికి ఈ ఇంట్లో జై ఏం చేయబోతున్నాడో ఊహించడానికే కంగారుగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో. రెండు రోజులు ఇక్కడే ఉందామని వచ్చాం. ఎల్లుండి కోర్టు హియరింగ్ వరకు నువ్వు ఇక్కడే మీ మామ్ దగ్గరే ఉంటే నాకు బెటర్ అనిపిస్తుంది. ఆ రూమ్ ఈ రూమ్ ఎందుకు బ్రో? నిత్య రూమ్లో ఉంటాం. పోలీస్ స్టేషన్ నుంచి సరాసరి ఆ ఇంటికి తీసుకువెళ్తారనుకుంటే సడన్ గా ఈ ఇంటికి తీసుకొచ్చారు. ఇక్కడే 2 రోజులు ఉండాలంటున్నారు. ఈ 2 రోజులు ఆయన కంట పడకుండా నిత్యని ఎలా దాచిపెట్టాలి? నిత్య బతికే ఉందని, యాక్సిడెంట్ చేసింది నిత్యేనని ఆయన బలంగా నమ్ముతున్నారు. నిత్యని ఎలా కాపాడాలి? ఏం చేయాలి దేవుడా? ఎలాగైనా ఏదో ఒకటి చేసి ఆయన ఇంటికి తీసుకెళ్తే తప్ప నిత్యని రక్షించలేను. ఏదో ఒక దారి చూపించు దేవుడా. మంగా డార్లింగ్, టేక్ ఇట్. ఇప్పుడు ఎందుకండి ఇవన్నీ? తాగు బంగారం, టెన్షన్ తగ్గుతుంది. నాతో వెకేషన్కి వెళ్లాల్సిందని అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చింది. ఏసీ గదిలో ఉండాల్సింది నువ్వు స్టేషన్లో ఇరుగు గదిలో ఉన్నావు. చెయ్యని తప్పును తలపై వేసుకొని తలనొప్పి తెచ్చుకున్నావు. ఎవరినో కాపాడాలని నువ్వు కంగారు పడుతున్నావు. ఆ టెన్షన్ పోవాలి, నీ పెయిన్ తగ్గాలంటే ఈ జ్యూస్ తాగాలి. తాగుమంగా. నాకిక్కడ ఉండాలని లేదండి. మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇది కూడా మన ఇల్లేమంగా. ఇంకా చెప్పాలంటే ఇది నీ పుట్టిల్లు. ఐ మీన్ నిన్ను కన్న కూతురుగా చూసుకుంటున్నా నీ అమ్మగాని అమ్మ ఆ స్వరూప గారిల్లు. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లే సొంతిల్లు. ఆ ఇంట్లో ఉన్నట్టు నేను ఇంట్లో ఉండలేనండి. అదేంటి? ఆ ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడెప్పుడు ఇంటికొద్దామా అని ఉంటావు. నాకు తెలియకుండా ఇంటికి వచ్చిపోతుంటావు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటే
ఆ ఇంటికి వెళ్ళాలనిపిస్తుందా? అంటే నా గురించి అత్తయ్య గారు కంగారు పడుతూ ఉంటారండి. డోంట్ వరీ, నువ్వు సేఫ్ అని నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. అది కాదండి, అక్కడుంటే వాళ్ళు నన్ను చూసుకుంటారు. ఇక్కడ నన్ను ఎవరు చూసుకుంటారు? నేను చూసుకుంటాను. నీ అమ్మగానమ్మ చూసుకుంటుంది. ఇంకా నీ చెల్లిగాని చెల్లి కూడా చూసుకుంటుంది. మీరు ఎన్నైనా చెప్పండి, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఏ మనం ఇక్కడుంటే నిత్య ఇబ్బంది పడుతుందా? మనతో ఉండడం నిత్య కష్టంగా ఉందా? మనతో నిత్య అడ్జస్ట్ అవ్వలేదా? నిత్య గురించి నువ్వు అంతగా థింక్ చేయాల్సిన అవసరం లేదు మంగా. నిత్య బ్రతికి ఉంటే ప్రాబ్లం కానీ, బట్ తను చనిపోయింది కదా, సో నో ప్రాబ్లం. అవును, నిత్య లేకపోయినా తన రూమ్ ఇంత నీట్గా ఉందేంటి? నిత్య బతుకున్నట్టు, ఈ రూమ్లోనే ఉన్నట్టు, ఈ రూమ్లో తిరుగుతున్నట్టు చాలా నీట్గా ఉందేంటి? నిత్య బతుకున్నప్పుడు ఈ రూమ్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఈ రూమ్ని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు మంగా? ఓ సారీ, నీకు తెలియదు కదా, ఎలా తెలుస్తుంది? ఏయ్, నువ్వు జ్యూస్ తాగలేదేంటి? తాగు. ఆంటీ రూమ్లో ఉంటుంది. రానా రూమ్లో ఉంటాడు. గెస్ట్ రూమ్లో చారి ఉంటాడు. నిత్య రూమ్లో మనం ఉన్నాం. మరి నిత్య ఎక్కడ ఉంటుంది? హాల్లోనా? ఏయ్ మెల్లగా తాగు. నేను చెప్పింది బ్రతికున్న నిత్య గురించి కాదు, చనిపోయి ఆత్మలా తిరుగుతున్న నిత్య ఎక్కడుంటుందని. ఎంత ఆత్మైనా తనకు కూడా స్పేస్ కావాలి కదా. నేను ఇక్కడ ఉండలేనని చెప్తుంటే మీరు ఇంకేదేదో చెప్తున్నారు. మన ఇంటికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళనంటున్నారు. ఏ మాత్రం దానికి నన్ను పోలీస్ స్టేషన్ నుంచి విడిపించుకురావడం ఎందుకు? అక్కడే వదిలేసి ఉండొచ్చు కదా. ఓ, అంటే ఈ ఇంటి నువ్వు పోలీస్ స్టేషన్ సెల్లా ఫీల్ అవుతున్నావు అనమాట. ఈ ఇంటికంటే ఆ సెల్లే బెటర్ అనుకుంటున్నావు అనమాట. సారీ మంగా, ఈ ఇంటిని పోలీస్ స్టేషన్ సెల్లాను జైలు గదిలో ఫీల్ అవ్వాలని కాదు. నీ త్యాగాన్ని వాడుకుంటున్నా అసలు దొంగని. వాళ్ళని పట్టుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. అందుకే 2 రోజులుంటాం. ఈ ఇంటికంటే జైలే బెటర్ అని వాళ్ళు ఫీల్ అయ్యేలా చేసి, నువ్వు పడుతున్న పెన్ను వాళ్ళు పడేలా చేసి, వాళ్ళని బయటికి రప్పించి కోర్టుకు తీసుకెళ్ళడానికే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళని కాపాడడానికి నీకు ఎలాంటి కారణాలున్నాయో నాకు తెలీదు. నిన్ను కాపాడటమే నా లక్ష్యం. వాళ్ళు నీకు ప్రేమతో చెప్పారో, ప్రలోభ పెట్టారో, భయపెట్టారో నాకు తెలీదు. నీ వెనక నేనున్నాను తెలిసి కూడా వాళ్ళు నీతో ఈ పని చేయించారంటే వాళ్ళు తెగించారని అర్థమైంది. నేను తెగిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఈ 2 రోజుల్లో బాగా అర్థమవుతుంది. భగవంతుడా, నా భయమే నిజమైంది. నిత్యను పట్టుకోవడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఆయన నుంచి నిత్యని ఎలా కాపాడాలి? త్వరగా ఏదో ఒక దారి చూపించు స్వామి. నిత్యను కాపాడడానికి ఎవరో ఒకరిని రప్పించు.
జై మంగన్ తీసుకుని నేరుగా ఆ ఇంటికి వస్తాడనుకుంటే ఈ ఇంటికి తీసుకురావటం ఏంటి చంద్రిక? అబ్బా ఏమో నాకేం తెలుసు. వాళ్ళు వస్తే వచ్చారు, మనల్ని రమ్మని ఆ స్వరూప చెప్పడం ఎందుకో? నాకు తెలియదని చెప్తున్నాను కదండి. ఏం తెలియకుండా ఎలా వచ్చా? నన్ను ఎందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని తప్పకుండా తీసుకురమ్మని చారీగాడు స్వరూపుకి చెప్పాడంట. కొంపదీసి ఆ యాక్సిడెంట్ కేసు ఒప్పుకోమని చెప్పి నన్ను జైలుకు పంపించారు కదా. అసలే నాకు జైలు భోజనం పడదు చంద్రిక, పైగా నాతో రాళ్లు కొట్టిస్తారేమో. అబ్బా భయపడకండి, అలాంటిదేమీ ఉండదు. నీ సొమ్మేం పోయిందే? కరిగేది నా కడ్డలేగా, తేడా వస్తే చెప్పకూడదు తినాల్సిందే. అబ్బా పదండి, మీరు మీ పిచ్చివా. వచ్చారా? రండి. ఏంటండి మమ్మల్ని ఎందుకు రమ్మన్నారు? మీరేం చెప్పినా సరే నేను వినను, ఆ జైలుకి వెళ్ళను. జైల్లో ఆత్మకథ రాసుకోవడానికి నా బయోగ్రఫీ అంత గొప్పదేం కాదు. మీరేమంటున్నారండి? మంగ బదులు నిత్య బదులు ఆయన జైలుకు వెళ్లాలేమోనని భయపడుతున్నారు. అదేం లేదండి, మంగతో పాటు జై 2 days ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు. నిత్య కూడా ఇక్కడే ఉంది. మీరే ఏదో ఒకటి చెప్పి జైని మంగని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. అబ్బా ఎలా చెప్తామండి? మేము చెప్తే జై వింటాడా ఏంది? మీరు ఎలాగైనా జైని కన్విన్స్ చేయగలరని చారీ చెప్పాడు. జైని మేమెలా ఒప్పించగలమండి? చేస్తే గీస్తే ఆ మంగ చెయ్యాలి. మంగ చెప్తేనే వాడు వింటాడు. మీరు చెప్పినా కూడా జైసార్ వింటారు. పౌడర్ డబ్బా పుచ్చుకొని కొట్టానంటే మోహం పగిలిపోతే. మేం చెప్తే జై ఎందుకు వింటారా? మీ శక్తి మీకు తెలియట్లేదు ప్రసాద్ గారు. ఆంజనేయ స్వామిలా మీకు అంతులేని శక్తి ఉందండి. వరే మమ్మల్ని కన్విన్స్ చేసి మాకు లేని గొప్పలు చెప్పి మమ్మల్ని అందులో ఇరికించ మాకు. లేదు ప్రసాద్ గారు, మంగా మేడం గారికి పోయిన ప్రెగ్నెన్సీ తిరిగి వచ్చిందని జైసార్కి ఎలా తెలిసిందండి? మీ వల్ల కాదు. అంటే అప్పట్లాగా ఇప్పుడు కూడా నాతో విషం తాగిచ్చి నన్ను చంపేస్తారేంట్రా? లేదు సార్, ఈసారి మీపై ఏగను కూడా వాళ్ళేమనండి. ముందు ప్లాన్ ఏంటో వాళ్ళకి చెప్పు చారీ. ఓరే త్వరగా చెప్పరా, టెన్షన్ అవుతుంది. మీకు కాదు, చంద్రిక మేడం చెప్తాను. మేడం ఓసారి మీరు ఎలా రండి. నాతో ఎందుకు చెప్పకూడదురా? మీరు ఆగండి, నాతో చెప్తానడుగా, చెప్పనివ్వండి. నీతో ఎందుకు చెప్పాలి? నాతో ఎందుకు చెప్పకూడదు? మీ గురించి మీతో ఎలా చెప్పేది సార్? నా గురించా? మేడం మీ చెవి ఒకసారి ఎలా పడేయండి. ఒరే నా కళ్ళ ముందే నా భార్యకు ముద్దు పెడతావురా నిన్ను? అబ్బా మీరు ఆగండి, గొడవ చేయకండి. వాడు నాకు ముద్దు పెట్టట్లేదు, చెవిలో ప్లాన్ చెప్తున్నాడు. నువ్వు చెప్పరా. అలా చేయండి చాలు. జైసారు మంగా మేడం గారిని తీసుకుని మా ఇంటికి చక్కా వచ్చేస్తారు. అలా చెయ్యొచ్చు, కానీ ఏంటి నా వంక జాలిగా చూస్తున్నావు? ఓరే ఏం చెప్పావురా దానికి? అబ్బో నువ్వు కూడా జాలిగా చూస్తున్నావేట్రా? స్వరూప గారు ఏంటండి ఆ ప్లాను? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టాలయ్యా? చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో. ఊరుకో నాన్న, నిన్ను రడిల్చనేనున్నా. అయ్యో అందరూ నా వంకే జాలిగా చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో చెప్పండి. చెప్పడం ఎందుకు, కాసేపట్లో మీరే చూస్తారుగా. చంద్రిక మేడం, ఈ ప్లాన్ మీ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రసాద్ గారి గురించి ఆలోచించకుండా మీరు యాక్ట్ చేయాలి. మరి ఆ సంగతి నాకు వదిలేచారి, ఆయన గురించి అస్సలు పట్టించుకోను. ఏంటే వీడేమో నా గురించి అస్సలు పట్టించుకోవద్దంటున్నాడు, నువ్వేమో నా గురించి అస్సలు పట్టించుకోనంటున్నావు. నాకేదో భయంగా ఉంది.
డోంట్ వర్రీ ప్రసాద్ గారు, మీకేం కాదు. నాకెందుకు ప్లాన్ చెప్పరు? కొన్ని చెప్పకూడదు సార్, చెయ్యాలంతే. ఓరే ఏంద్రా ఇదే? ఓరే నిజం చెప్పరా సావే? ఓరే ఈసారి కూడా నన్ను స్ట్రెచ్చర్ పై పండబెడుతున్నారు కదా. ప్రసాద్ గారు, అది గావు కేకలు పెడతావు కదా. ఊరుకోండి సార్, చేసిందే చేస్తే ఆడియన్స్ కు బోరు కొట్టదు. ఈసారి మీరు ఊహించదే జరుగుతుంది. ప్రసాద్ గారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. చంద్రిక మేడం, ఆల్ ది బెస్ట్. రండి రండి. చంద్రిక గారు, ఇక డిలే చేయకుండా స్టార్ట్ చేయండి. ఎస్ చంద్రిక మేడం, ఇక్కడ డైలాగ్ పేపర్ లేదు, ప్రాంప్టింగ్ అసలే లేదు, ఓన్లీ పర్ఫార్మెన్స్. కెమెరా రోల్ యాక్షన్.